ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం సెన్సిటివిటీ అని చెప్పేసి. అంటే ఈ సెన్సిటివిటీ అనేది ఎందువల్ల వస్తుంది? నిజంగానే చల్లని పదార్థాలు తినడం, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలాంటివి తినడం వల్ల ఏమైనా వస్తుందా? సెన్సిటివిటీకి సెన్సిటివిటీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి అట్రిషన్ అంటాం. అట్రిషన్ అంటే పళ్ళ పైన ఎనామిల్ అనే ఒక దృఢమైన పార్ట్ ఉంటుంది. ఆ ఎనామిల్ అరిగిపోవడం వల్ల, పైన పార్ట్ అరిగిపోవడం వల్ల పళ్ళు జుమ్మలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ అట్రిషన్ ఏజ్ రిలేటెడ్, ఐదర్ ఏజ్ పెరుగుతున్న వాళ్ళలో, ఏజ్ పైబడిన వాళ్ళలో అట్రిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఎనామిల్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే బ్రషింగ్ ఎక్కువసేపు చేయడం, అబ్రెషన్ అంటాం, సర్వైకల్ అబ్రెషన్ అంటాం. అంటే బ్రష్ అడ్డంగా చేయడము, హార్డ్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ వాడడము, ఎక్కువగా పళ్ళు తోమితే పళ్ళు తెల్లగా అవుతాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది 10 నిమిషాలు 15 నిమిషాలు బ్రష్ చేస్తూ ఉంటారు. దాని ద్వారా కూడా ఎనామిల్ పోయి అక్కడ సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి ఎరోషన్ అంటాం. ఎరోషన్ అంటే యాసిడిక్ ఎరోషన్. మనం తీసుకునే కార్బోనేటెడ్ డ్రింక్స్ కావచ్చు, లేదు కొంతమందిలో సిస్టమిక్ డిసీజెస్ లైక్ జీఈఆర్డీ అంటాం, అంటే గ్యాస్ట్రోఇసోఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్. సివియర్ గ్యాస్ట్రిక్ యాసిడిటీ ఉన్నందువల్ల ఆ ఆమ్లం కడుపులో ఉండే యాసిడిటీ ఏదైతుందో యాసిడ్ కంటెంట్ ఫ్రీక్వెంట్గా నోట్లోకి రావడం వల్ల ఎరోషన్ జరిగి అది కూడా సెన్సిటివిటీకి దారితీస్తూ ఉంటుంది. కొంతమందిలో పళ్ళు పుచ్చిపోవడం ద్వారా కూడా ఎనామిల్ పోయి కింద డెంటిన్ నుంచి పల్ప్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా ఇనిషియల్ స్టేజెస్లో సెన్సిటివిటీని అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఐదర్ మెడికేటెడ్ టూత్పేస్ట్ వాడి తగ్గించవచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో విపరీతంగా ఉంటే దాన్ని దంతవైద్యుని సంప్రదిస్తే దానికి సంబంధించిన కాస్మెటిక్ ఫిల్లింగ్స్ ఉంటాయి. ఆ ఫిల్లింగ్స్ ద్వారా కూడా సెన్సిటివిటీని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే పుచ్చిపళ్ళు అనేవి రావడానికి కారణం ఏమై ఉంటాయి అంటారు డాక్టర్? అంటే కొంతమంది చాక్లెట్స్ తినడం వల్లే వస్తుందని పిల్లల్లో అంటారు, కానీ మనం పెద్దవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాము. పుచ్చిపళ్ళు రావడానికి చాక్లెట్స్ ఒకటే కారణం కాదు. బ్రషింగ్, సాధారణంగా మనం ఏదో బ్రషింగ్ చేయాలనే ఉద్దేశంతో బ్రష్ చేస్తాం, బట్ దానికి ఒక సరైన విధానం ఉంటుంది. బ్రషింగ్ ఉదయం సాయంత్రం కంపల్సరీ బ్రష్ చేయాలి. అండ్ ఆ బ్రష్ చేయడం ఒకటే కాదు, దాని సరైన పద్ధతిలో, అంటే బ్రష్ని 45 degrees యాంగులేషన్లో పెట్టుకొని చిగుళ్ళపైన, బ్రష్ పైన, పళ్ళ పైన కూడా సరిగ్గా బ్రష్ చేయాలి. సర్క్యులర్ మోషన్, వృత్తాకారంలో బ్రష్ చేయడం, అడ్డంగా కాకుండా వృత్తాకారంలో బ్రష్ చేయడం. అండ్ అవసరమైతే ఫ్లాస్ వాడడం. డెంటల్ ఫ్లాస్ అంటే మనం ఎంత బ్రష్ చేసినా పళ్ళ మధ్యలో, చిగుళ్ళ కింద, పంటకి చిగురికి మధ్యలో ఆ గార పట్టడం, ఆ బ్యాక్టీరియల్ ప్లాక్ ఏదైతే ఉంటుందో దాన్ని సరిగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల పళ్ళ మధ్యలోనే క్యావిటీస్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ మనం తినే ఆహారపు అలవాట్లు కూడా, మనం ఏదైతే జంక్ ఫుడ్ ఏదైతే తింటున్నామో ఈ మధ్యకాలంలో, అన్ని స్టిక్కీ ఫుడ్, వీటి వల్ల కూడా క్యావిటీస్ పెరుగుతూ ఉంటాయి. సో సరైన విధానంలో బ్రష్ చేయడం, డెంటల్ ఫ్లాస్ యూజ్ చేయడం, అవసరమైతే యాంటీబ్యాక్టీరియల్ మౌత్ వాష్ ఉంటాయి, మన దంతవైద్యుని సంప్రదిస్తే సరైన మౌత్ వాష్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అది యూజ్ చేయడం ద్వారా కూడా క్యావిటీస్ని ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. సో జనరల్గా ప్రతి ఒక్కరూ కూడా ఓరల్ హెల్త్ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మెయిన్ బ్రషింగ్, ఇంతకుముందు చెప్పినట్టుగా బ్రషింగ్ 2 పూటలా బ్రష్ చేయడము, బ్రషింగ్ని సరైన పద్ధతిలో బ్రష్ చేయడం, అంటే వృత్తాకారంలో బ్రష్ పెట్టి సర్క్యులర్ మోషన్లో బ్రష్ చేయడము, సాఫ్ట్ లేదా మీడియం బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ యూజ్ చేయడము, అండ్ డెంటల్ ఫ్లాస్ యూజ్ చేయడం. డెంటల్ ఫ్లాస్ కూడా అందరూ యూజ్ చేయడానికి లేదు, దంతవైద్యుని సంప్రదించి స్పేసెస్ ఉన్న పళ్ళకు మాత్రమే డెంటల్ ఫ్లాస్ యూజ్ చేయడము, పళ్ళ మధ్యలో డెంటల్ ప్లాక్ని క్లీన్ చేసుకోవడము, ఇంతకుముందు చెప్పినట్టుగా యాంటీబ్యాక్టీరియల్ మౌత్ వాష్ యూజ్ చేయడము, ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్ సరిగ్గా వాడడము. అండ్ పిల్లల్లో పర్మనెంట్ టూత్ రాగానే లేదా పాలపళ్ళు మొదట రాగానే వాళ్ళకి బ్రషింగ్ చేయడము, ఇలాంటి పద్ధతుల ద్వారా నోటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. ఓకే. ఇక పిల్లల్లో చూస్తూ ఉంటే ఇందాక మాట్లాడుకున్నట్టుగా చాక్లెట్స్ అని, బయట ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా, వీళ్ళకి పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓరల్ హెల్త్ కోసం? పిల్లలకు పళ్ళు రాకముందు, అంటే ఎవరికైతే పాలు పడుతుంటారో వాళ్ళకి కూడా మనం దంత సంరక్షణ అనేది చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళకి పాలు పట్టి పడుకోబెడతాం, ఆ చిగుళ్ళ పైన ఏదైతే షుగరీ లేయర్ ఉంటుందో అది అలా ఉండిపోతుంది. సో ఒకటి మెత్తటి క్లాత్ తీసుకొని పళ్ళు రాకముందు ఆ చిగుళ్ళ పైన మెత్తటి క్లాత్తో సరిగ్గా శుభ్రం చేయడం, పడుకునే ముందు, పాలు పట్టిన తర్వాత అయినా కానీ, ఫుడ్ తినిపించిన తర్వాత అయినా కానీ చిగుళ్ళ పైన మెత్తటి క్లాత్తో క్లీన్ చేయడం. దాని తర్వాత పర్మనెంట్ పన్ను వచ్చిన మొదటి సంవత్సరం నుంచే చిన్నటి బ్రష్ వాడడము, బ్రష్తో క్లీన్ చేయడము, ఏది తిన్న ప్రతిసారి క్లీన్ చేయడము. అండ్ కంపల్సరీ మెడికేటెడ్ టూత్పేస్ట్ లేదంటే ఫ్లోరైడ్ కంటెంట్ టూత్పేస్ట్ కంపల్సరీ యూజ్ చేయడం, ఇది అలవాటు చేయాలి. అండ్ ప్రతి 6 నెలలకు ఒకసారి దంతవైద్యుని సంప్రదించే అలవాటు ఖచ్చితంగా పిల్లలకు చేయాలి. అది ఇనిషియల్ స్టేజ్లో క్యావిటీస్ కానీ, చిగుల సమస్యలు కానీ ఉంటే అక్కడితో చికిత్స చేపిస్తే దాంతో ఆగిపోతుంది. లేదంటే అది ఇంకా స్ప్రెడ్ అయిపోయి ఎక్కువ నొప్పికి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆహారపు అలవాట్లు కూడా మార్చాల్సి వస్తుంది పిల్లల్లో. ఓకే.